నామంతో ప్రార్థన. 10 నిమిషాలు నీ మాటలు నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నారు కదా నాయన. ఆశపడిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు కనుక నాయన మీరు తృప్తిపరుస్తారని మేము ఆశిస్తున్నాం. మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను బోధించటకు తగినంత జ్ఞాన శక్తిని నాకు దయచేస్తాను. మీ ఆత్మ నడిపింపును నాకు దయచేస్తారని కోరుకుంటూ క్రీస్తు నామములో మిట్లికి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. చాలా మంది తగ్గిపోయి రావాలా? రాత్రి లేట్ అయింది. అది కాక చల్లి పొద్దున్న లాగుద్ది కాక చలికి వాళ్ళ నుంచి మర్చిపోయావు. 2 ఆరాధన ఉంది కదా మనకి. 11ంటికి వచ్చి పొద్దున్న చలికి ఏం లేగుతామలే అనుకుని ఉంటారు కొంతమంది. 2 ఆరాధనలు పెడితే అలాగానే. సరే, మన వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మన వాక్య అంశం, మన అంశం పేరు ఏంటంటే ఆత్మీయ కీర్తనలు. ఆత్మీయ కీర్తనలు. దాని సబ్టైటిల్గా దేవుని మహిమార్థమై ఆత్మల రక్షణార్థమని దాని సబ్టైటిల్. అర్థమైందా? ఆత్మీయ కీర్తనలు. ఏంది కీర్తనలు? ఇది కూడా పెద్ద టైటిల్ అని అనుకుంటున్నారా? అనుకుంటారు. ఏంది ఆత్మీయ కీర్తనలు? ఇది కూడా ఒక అంశమేనా? మేమేదో పెద్ద ఏరే అంశం చెప్పి ఏదో చెబుతాను అనుకుంటే పాటల గురించి చెబుతున్నారని. పాటలు ఎప్పుడు పాడేయా కదా అనుకుంటున్నారా? అవునండి, చాలా మంది కూడా కౌంటర్ లేసులు ఎక్కువైపోయారు. మనకి ఎలా ఉందంటే వాక్యాన్ని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఇది నా కొరకే అని ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. మన వల్ల జ్ఞానం ఎక్కువైపోయింది. ఏం చెప్పినా కానీ దానికి కౌంటర్లు వేయటం ఎక్కువైపోయింది. వాకింగ్ చెబుతున్నప్పుడు నిలబడి మాట్లాడుతున్న వాళ్ళు పెద్ద స్పీకరా చిన్న స్పీకరా అని ఆలోచించకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళు నిలిచినా తక్కువ ఏమైనా బోధించినట్టయితే ఇతను ఎట్టా చెబుతున్నాడేంది, అతను అట్ట చెబుతున్నాడేంది, ఇతను సరిగ్గా చెప్పట్లేదు అని కౌంటర్లు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. స్టార్టింగ్లో ఎవరైనా నేర్చుకుంటారా? ఇప్పుడు ఈత నేర్చుకోవడానికి వెళ్ళినవాడు ఒకేసారి ముందుగా నేను సముద్రం దూకి ఈత ఆడతాడా? ఏడు కొంచెం కొంచెం చిన్న కాలంలో నేర్చుకుంటాడు. ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పోలీస్ ట్రైనింగ్ కానివ్వండి, ఏదైనా ట్రైనింగ్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కొంచెం అతనికి ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. ఏదైనా కానీ ఒక పని నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న పని నేర్చుకుంటాడు. ఒకేసారి పెద్ద పనోడైపోడు ఏ విషయంలోనైనా కానీ. మరి అతను నేర్చుకున్నప్పుడు కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి. తప్పులు దొరికేటప్పుడు ఏంటంటే సరి చేసుకుంటూ ఉంటాడు. చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ఏం రెడీ చేస్తున్నావు గదం కూడదు. ఎంకరేజ్ చేస్తే అతను ఏమైందంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చెప్పడానికి, ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేయడానికి ఆలోచిస్తాడు. అలాగే వాకింగ్ చెప్పేటప్పుడు చాలామంది కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఇతను అట్ట చెబుతున్నాడు, ఇతను ఎట్ట పాడుతున్నాడు. పాటలు పాడేటప్పుడు కూడా ఏమంటారంటే ఉన్న పాట నాశనం చేశాడు, అసలు ఎట్ట పాడాడు, ఇతను ఎట్ట పాడుతున్నాడు, నాగమైంది అని కొంతమంది కౌంటర్లు వేస్తూ ఉంటారు. కొంచెం సరదా నవ్వుకోవడానికి అనుకుంటే ఇబ్బంది లేదు, కానీ సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు అండి. సీరియస్గా తీసుకొని అదే పదిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. అసలు పాటలు రాయటం అంటే మామూలు విషయం కాదండి. పాటలు రాయటం అంటే మామూలు విషయం కాదు. ఎంత కష్టం అంటే అసలు పాటలు రాయడం అది ఒక అరుదు. పాటలు రాయడం అంటే అది ఒక అరుదు. అది అందరికీ అబ్బదు. కొంతమందికి అది అభివృద్ధి, ఆసక్తి. పాటలు రాయాలి, నేను ఏదో ఒక పాట రాయాలి, దేవుని గురించి గానం చేయాలి, పాట వినిపించాలి అనే ఒక ఆతృత కొంతమందికే ఉంటుందండి. అందరికీ మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. అందరూ పాటలు రాసి పాడతారా?
పాడరు కొంతమంది. ఆ పాట రాయటం ఒక ఎత్తు, దాన్ని ట్యూన్ కడతాం మరొక ఎత్తు. బుర్ర బద్దలైపోద్ది, వీటెక్కిపోద్ది. ఆ పాట ట్యూన్ కట్టి కరెక్ట్గా ప్రజెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. ఇవన్నీ పాటలన్నీ ట్యూన్ కట్టుకొని సరి చేసుకొని స్టూడియో దగ్గరికి వెళ్తే ఈ పాడే వాళ్ళు తీసుకెళ్ళేటప్పటికి వీళ్ళు ఇంకో రకంగా పాడతారు. స్టూడియోలో ఆడికి వెళ్ళేవరకే కొన్ని పాటలు చెడిపోయినట్టు కూడా నేను విన్నా. నేను స్టూడియో దగ్గరికి వెళ్ళి రాసిన అతను మరి ఒక రాగం చెబితే వీళ్ళు ఇంకో రాగంలో తీస్తారు. ఆడికి స్టూడియోలో దగ్గరికి వెళ్ళి ఆ సంగీతం మాస్టర్ ఇంకో రాగంలో చేస్తే ఎట్ట పాడు అట్ట రాగం తీ అంటూ ఉంటాడు. చాలా కష్టపడాలండి పాట రాయాలంటే. దాన్ని ట్యూన్ కట్టాలంటే చాలా కష్టం. వాళ్ళు పాటలు రాసేటప్పుడు కూడా వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పాటలు చాలా ఉన్నాయి. చాలా మంది వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పాటలు చాలా ఉన్నాయి. అనుభవాలు, వాళ్ళ కష్టార్జితం. ఒక్కొక్క పాటకి ఎంత ఎంత ఖర్చు పెడతారండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఒక్కొక్క పాటకి ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలి. 50,000 నుంచి 60,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలి. వాళ్ళ డబ్బులు ఎక్కువయ్యా ఏమంటే, వాళ్ళకి డబ్బులు ఎక్కువ పాటలు రాస్తున్నారా, ఖర్చు పెడుతున్నారా? కాదు. ఏదో ఒక పాట తన పిల్లలకి వినిపించాలి. ఆ పాట ద్వారా కానీ కొంతమందిని చదివే వాళ్ళు ఉంటారు. వాక్యం ద్వారా కూడా కాదు కానీ పాటల ద్వారా కూడా ఇన్ని కదిలే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళు అనుభవాల్లో, వాళ్ళ కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా పాట రాసిన చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను కానీ మనందరూ తెలిసిన దైవజనుడే. పాట పాడుతూ మీకు అర్థమైపోతుంది. అతను చాలా ఇబ్బందిలో ఉండి తినటానికి కూడా లేక ఇంకా మంచినీళ్ళు తాగాలి. ఆ పూట మంచినీళ్ళు తాగుతా పొనుకొని బయట అలా పొనుకొని పరిస్థితులు ఇల్లు ఉంటున్న నివాసంలో కరెక్ట్గా సరిలేదు. అదొక కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉంటా ఒక పాట అప్పుడు అలా మైండ్లోకి వచ్చేసి ఒక పాట రాసేసాడు, పాడేశాడు. అప్పుడే ఏ పాట అంటే, యేసయ్యా నా ప్రియా ఎప్పుడు నీ రాకడ సమయం, ఎప్పుడు నీ రాకడ సమయం. మీకు అర్థమే ఉండేది ఆ పాట వాళ్ళు. ఆయన మంచినీళ్ళు తాగుతూ తినటానికి లేక ఆ రోజు చూస్తుంటూ ఆ మైండ్లో వచ్చిన పాటే ఆ పాట. కొంతమంది ఇలాగా చూసుకుంటూ చాలా మంది వాళ్ళ అనుభవాల్లో, కష్టాల్లో కొన్ని పాటలు వాళ్ళ మైండ్లో వచ్చి రాసిన పాటలు చాలా ఉంటాయి. చాలా పాటలు ఉంటాయి. మనకు ఆ విషయం తెలియదు. మనం వచ్చామో సంగీతం బాగుందా, వాయిద్యాలు బాగా పడుతున్నారు లేదా, మనం పాడుతున్నాం లేదా అని చూసుకున్నాం. కానీ కొన్ని పాటల్లో ఆ పదాలను బట్టి కూడా మనం సరి చేసుకోవాల్సిన కూడా కొన్ని ఉంటాయి. కొన్ని పదాలు పాడాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని పదాలు పలకాలంటే భయం వేస్తుంది. జీవితాలు అలా ఉండే లేవు అని చూస్తున్న వాళ్ళు కూడా చూసుకోవట్లా. కొంతమంది బాప్తీసం కూడా తీసుకోరు, పాటలు బట్టి మధురంగా పాడతారు. పాటలు మధురంగా పాడతారు, ట్రాక్ లేని పాడరు. మళ్ళీ మైక్ ఆగిపోయింది అనుకోండి, ఇంక పాడలేక పక్కన పెట్టేస్తారు. దేవుడిచ్చిన గొంతు లేదా, పాడొచ్చుగా, మనం ఉన్న వాళ్ళందరికీ వినపడుతుందిగా, పాడరు. మైక్ ఉండాలా, మ్యూజిక్ బాగుండాలా, అన్ని బాగుండాలా, పాట పాడతారు. బాప్తీసం తీసుకొని వాళ్ళ జీవితాలు మారు పాటలు పాడతారు. కొంతమంది 4 రోజులతో 4 రోజులు ఆగరు, పాటలు బట్టి మధురంగా పాడతారు. పాటలు బాగా అర్థమవుతున్నాయి అంటే అర్థం కావట్లేదండి. మ్యూజిక్ బాగుంటే పాడుతున్నాం. రాసిన వాళ్ళు ఎంత కష్టపడి ఎలాంటి ఇబ్బందులు ఉండి రాశారు అనే సంగతి మర్చిపోతున్నారండి జనం. మనం ఇంకా చూసుకున్నట్టయితే మరి మన సంఘ కాపరి గారు కూడా చాలా పాటలు రాశాడు. ఆయన పాటలు ఎప్పటి నుంచి ఎప్పుడు రాసావన్నా? 2007లో రాశాడు. ఎప్పుడు పాడించాడు? 2018లో పాడించాడంట. ఎంత టైం పట్టింది? అవకాశాలు లేవు.
చాలా మంది విశ్వాసులుగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పాటలు రాస్తారు, కానీ వాళ్ళకి అవకాశాలు ఉండవండి. రాసుకుంటారు, వాళ్ళే పాడుకుంటారు, ఇంకా బయటికి రావు. వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. దైవజనుడు చెప్పినా కానీ ఏం పాటలు రాదు, మనకి ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంకెందుకు వదిలి సర్వశుద్ధం అని అంటారు. పాడిస్తారా? పాడితే మళ్ళీ ఇతనాడ పాపులర్ అయిపోతాడో నేను భయం. ఈ దినాన ఇలాగ జరుగుతుంది మన సమాజంలో. ఎన్ని దేవుడు మాటలు అంటున్నా కానీ చాలా మంది ఇలా జరుగుతున్నాయి. పాటలు పాడిస్తే ఎంత మంచిది. మన సంఘంలో నా ఆత్మీయ సహోదరుడు, నా శిష్యుడు పాటలు రాశాడు అని ఆలోచన చేసేవాళ్ళు లేరు, పక్కన పెట్టేసేవాళ్ళు ఉన్నారు. అన్నయ్య 2007 ఎప్పుడో రాశాడంట, 2018 పట్టింది ఆ పాటలు పాడడానికి. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. రాసుకుంటూ ఎన్నో 30-40 పాటలు రాశాడు. ప్రస్తుతానికి ఫస్ట్ ఆల్బంలో 7 పాటలు వదిలాడు. ఆ 7 పాటలు వదలడానికి ఎంత కష్టపడ్డాడు పక్కనే నేను చూశాను. ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత కష్టపడ్డాడో నేను పక్క నుండి చూశాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాపం చాలా సహకరించాడు. అన్నయ్య కూడా మన పరిస్థితులు తెలుసుకొని అన్నయ్య కూడా, అన్న నీ కష్టం నాకు తెలుసు, అని అర్థమైందన్న అని అతను వేరే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ తీసుకుని కూడా, అంతకుముందు వేరే వాళ్ళు పాటలు రాశారు, పాడించారు కూడా, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకొని మన దగ్గర చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాడు. ఎందుకంటే మన పరిస్థితి అతను అర్థమైంది కాబట్టి. ఇంకా కొన్ని పాటలు రాశాడు అన్నయ్య. 2 ఆల్బమ్ కూడా దేవుని చిత్త ప్రార్థన చేయండి. 4 పాటలు అయిపోయినాయి, ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. ప్రార్థన చేయండి అని ఎప్పుడు చెబుతున్నాడు. మరి మీరు ప్రార్థన చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయండి. 2 ఆల్బమ్ కూడా వదిలినట్టుగా ప్రార్థన చేయండి. అలాగే నేను పొన్నూరులో ఒక మీటింగ్కి వెళ్ళా, ఒక అనాథల ఆశ్రమానికి వెళ్ళా. వికలాంగులు, అనాథులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు ఆ ఆశ్రమంలో, పొన్నూరు దగ్గర. గోతాల స్వామి గారని, నాకు అది గుర్తులేదు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు, పెద్దలు కూర్చొని పాటలు పాడుతున్నారు. చిన్నపిల్ల పాట పాడింది. ఆ పిల్ల పాట పాడినప్పుడు నాకు తెలియకుండా కళ్ళం నీళ్ళు వచ్చేసేసినాయి. కొన్ని పాటలు పాడినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, మన పరిస్థితులు బాగా ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడుకుంటాం, మనం ఆనందం ఉన్నప్పుడు ఆనందమైన పాటలే పాడుకుంటాం, బాధలు ఉన్నప్పుడు బాధ పాటలే పాడుకుంటాం, పరిస్థితులను తగ్గట్టు పాటలు పాడుకుంటాం మనం. ఆ చిన్నపిల్ల ఒక పాట పాడినప్పుడు నాకు ఇక ఆ రోజు అన్నం కూడా తినబుద్ధి కాదు నాకైతే. అదే కొన్ని గ్యాస్ ట్రబుల్ ఉందండి, తినబుద్ధి కాదు, బాధ వేసింది. ఏ పాట పాడిందంటే, ఇంతకుముందు అన్నయ్య పాడాడు, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఈడబోబోకయ్యా అంటూ, కన్నవారి నన్ను నెట్టేశారు, కాదంగా వదిలేశారు, నిన్నే నమ్ముకున్నానయ్యా అని ఆ పిల్ల పాట పాడినప్పుడు అసలు ఆ పిల్లకి ఏం అర్థమైందో కానీ, అసలు అంత చిన్న పిల్లకి ఆ పాటల భావం అర్థమైందో లేదో కానీ నాకైతే చాలా బాధ వేసింది. అసలు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని నెట్టేశారు, అనాథాశ్రమంలో చేర్చారు. తండ్రి అని చాలా బాధపడ్డా నేను. ఇలా ఒక సందర్భంలో ఒక పాట వస్తూ ఉంటుందండి. మనం కూడా, నేను కొన్ని బాధలు ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. అండి, ఈ బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు వరాలంట. ఇలా పాటల గురించి చెప్పుకుంటూ పోతే మన సమయం సరిపోతుంది. రెఫరెన్స్ చాలా రాసుకొచ్చా, పాటలే చెప్పుకుంటూ పోతున్నా. ఇలా ఒక్కొక్క పాట గురించి చెప్పుకుంటూ పోతే చాలా రోజులు సమయాలు గడుస్తుంటాయి. ఎప్పుడు మనం దేవుని వాక్యాలు వింటూ ఉంటాము, పాటల గురించి కూడా కొంచెం విందామని ఆలోచించి నేను మెసేజ్ రెడీ చేశాను. ఇలాగ ఒక్కొక్క పాటలో ఒక్కొక్క భావాలు మన జీవితాలు కలిగేస్తాయి. ఈ పాటలు ఎందుకు పాడాలంటే, ఈ పాటల ద్వారా ఎవరికి మహిమ రావాలంటే, మనుషులకు మహిమ రాకూడదు, దేవునికి మహిమ రావాలి. కొంతమంది మనుషులు మెప్పించడానికి కూడా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. అయ్యగారిని మెప్పించాలా, అందరిని మెప్పించడానికి పాడేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు పాడేవాళ్ళు తక్కువ, మహిమపరిచే వాళ్ళు తక్కువ.
ఆ పాట ద్వారా దేవుని మహిమపరచాలా, వింటున్న కొన్ని ఆత్మలా రక్షింపబడాలా. ఏదో మ్యూజిక్ బాగుంది, పాట బాగుందని పాడేయటం కాదు. ఆ భావాలు అర్థం చేసుకొని నేను పాట పాడితే ఆ పాట ద్వారా కొందరైనా రక్షింపబడాలి అనే ఒక ఉద్దేశంతో పాటలు పాడాలి, కానీ ఏదో పాట బాగుందని పాడేసేయడమే కాదు. ప్రతి పాటలో భావం అర్థం చేసుకుని పాడాలండి. కొన్ని సందర్భాల్లో నేను కూడా చాలా పాటలు పాడుకుంటా, కానీ బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని పాటలు గుర్తుండే పాటలు కొన్ని మీకు చెబుతున్నా. నేను అన్ని పాటలు చెప్పలే, కొన్ని గుర్తున్నా చెబుతున్నా. కొన్ని శరణాలు పొలంలో పాడుకుంటూ ఉంటాం, రోడ్డు మీద అంతా కూడా పాడుకుంటా వెళ్ళేవాడిని. గుర్తొచ్చి నా ప్రాణమా నీలో నీవు ఎందుకిలా కృంగియున్నావు, దేవునిలో ఎన్నో మేలులను అనుభవించితివే. నా ప్రాణానికి చెప్పుకునేవాడిని బాధలు వచ్చినప్పుడు. దేవుళ్ళు ఎన్నో మేలు అనిపించావు, ఎందుకు పురిగిపోతున్నామని. ఒక్కొక్క క్షణంలో పదాలు కొన్ని మనం కలిస్తాయండి. బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పాటలు ఎందుకు పాడాలంటే మనం దేవుడిని మహిమపరచడానికి, ఆత్మను రక్షించడానికి పాడాల. మరి దేవుని మహిమపరిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బైబిల్లో? పాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక రిఫరెన్స్ తీసుకుందామండి. ఎక్కువగా నేను చెప్పను, కానీ నిర్గమాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నామండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏ కీర్తన పాడారంటే ఇక్కడ వాళ్ళు కీర్తన పాడారు, ఒక పాట పాడారు. అది 5వ వచనం వరకు ఉంది ఆ పాట. అది మొత్తం పాటే చూస్తున్నారు, అది మొత్తం పాటే. మీరు ఇంటికి వెళ్ళి ఈ పాటకి మీరు ట్యూన్ కట్టండి. ఇంటికి వెళ్ళి ఈ పాటకి మీరు ట్యూన్ కట్టి రేపు ఆధారం పాడగలరా? పాటలంటే మనం ఏదో ఈజీగా పాడుకుంటున్నాం, కానీ ఆ పాటకు ట్యూన్ కట్టాలంటే అసలు ఎంత బుర్ర బద్దలైపోద్ది అనుకుంటున్నా. ఈజీగా పాడేస్తున్నాం. ఇదంతా పాట, ఇదంతా అసలు వాళ్ళు ఎందుకు పాడారంటే దేవుడు వాళ్ళకి చేసిన ఆశ్చర్యమైన కార్యములు సముద్రాన్ని దాటిచ్చాడు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారంట. ఆ పాట ద్వారాగా దేవుణ్ణి మహిమపరిచారు. 20వ వచనం చూసుకుందాం. అదే అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. స్త్రీలందరూ తంబురుతోను నాట్యంతోను ఏ పల్ల పాడింది? పల్లవిత్తి పాడింది. మిరియాను తంబూరు చేత పట్టుకొని స్త్రీలందరూ అంత కలిశారంట. స్త్రీలందరూ తంబూరు, సితార ఇవన్నీ వాళ్ళతో కట్టుకొని స్త్రీలందరినీ కూడుకొని ఒక పాట ఎత్తుకుంది. దేవుడు చేసిన కార్యాలను బట్టి పాటలు పాడటం మొదలు పెట్టేసింది. ఆమెతో పాటు అందరూ స్త్రీలందరూ పాటలు పాడుతున్నారు, దేవుడిని మహిమపరిచారు. పాట పాడేటప్పుడు హృదయం ఎంతటితో పాడాలి, ఆ భావాలు అర్థం చేసుకొని దేవుడిని మహిమపరచాలి. అంతేగాని ఏదో పాట పాడుతున్నాం, వెళ్ళాం, కూర్చున్నాం, జై హింద్ అన్నట్టు ఉండకూడదు. హృదయం ఎంతటితో వస్తే ఆ పాట చాలా మధురంగా వచ్చిందండి. పాట చాలా మధురంగా వచ్చింది ఆ పాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తనలో 148వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాము. దావీదు గారు రాసిన కీర్తనలో 148 మొదటి చూస్తున్నామండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలండి, ఇవన్నీ చెప్పుకుని పోతే అంత పాటలు ఇవన్నీ.
దావీదు గారు ఈ చివరిలో 3 అధ్యాయాలు బాగా పాటలు పాడినట్టున్నారు. చివరి వచ్చేసరికి బాగా పాటలు పాడి పాడి పాడినట్టున్నాడు ఆయన. హృదయం అంతా నిండిపోయింది ఆయనకి పాటలతో. అందుకే ఈ 3 అధ్యాయాలు వచ్చిన పాటలు పాడేశాడు. అసలు ఏం పాటలు రాశాడు దావీదు గారు. 149 మొదలు చూసుకున్నామండి. ఇవన్నీ ఈ పాటల గురించి చెప్పండి, మనకు టైం సరిపోదు కనుక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. చాలండి. యెహోవాకు కొత్త పాటను పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయన స్తోత్ర గీతము పాడుడి. భక్తులందరూ కూడుకున్న స్థలంలో ఆయన స్తోత్ర గీతం పాడాలంట. అందరూ కూడుకున్న వాళ్ళందరూ భక్తులే కదండి. కూడుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూడుకున్న వాళ్ళందరూ భక్తులేగా. భక్తులు కూడుకున్నా కాడ స్తోత్ర గీతం పాడాలంట. కొన్ని మీటింగ్ల దగ్గర అందరూ భక్తులే అవుతారుగా. మీకు డౌట్ రావచ్చు, క్రిస్టమస్ కొంతమంది సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారులే. నేను ఆ భక్తుల గురించి కాదు చెప్పేది, మామూలు భక్తుల గురించి చెప్తున్నా నేను. ఆ భక్తులు కూడుకున్నప్పుడు స్తోత్ర గీతం పాడాలంట, పాటలు పాడాలని దావీదు గారు చెబుతున్నాడు. అలాగే 150 అధ్యాయం మొదటి రోజు చూస్తున్నాను. ఈ పాటలు ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలము. ఇవన్నీ పాటలు పాడడానికి మాట్లాడడానికి అర్థం కాదు. ఆయన పాట విని ఉంటారు మీరు. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇక్కడ ఆయన బలమును ప్రసిద్ధి చేయు అంటున్నాడు. ఇంకో చోట ఆయన పరాక్రమ కార్యం బట్టి అన్నాడు. ఇలాగా ఈ పాట అంతా ఆ పాటల భావాలను రాశాడు అనమాట. దీన్ని పాటగా రాయటం, పాడుకోవటం మనకు జరుగుతుంది. ఇలాగే బైబిల్లోని చాలా మాటలు, దేవుని మాటలు కూడా పాటలుగా రాసినవి చాలా ఉన్నాయండి. ఆయన మాటలే పాటలుగా రాశారు. అందుకే మన ఫస్ట్ ఆల్బమ్ పేరు గుర్తుందా మీకు? ఫస్ట్ ఆల్బమ్ పేరు మనది మర్చిపోయారేమో. యేసు మాటలే నా పాటలు. కొన్ని మాటలు పాటలుగా మలిచి అన్నగారు రాశారు. అవి ఆ టైటిల్స్ పాట కూడా ఉంది. యేసు మాటలే నీవు వింటావా, యేసు పాటల్లో నువ్వు ఉంటావా, యేసు మాటలో సత్యం ఉన్నది, ఆయన మాటల్లో జీవం ఉన్నది. కొన్ని పదాలు రాసి పాడటం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే చాలా పాటలు ఉన్నాయి. కానీ పాటలు పాడటం వల్ల దేవునికి మహిమ రావాలి. ఎక్కడ ఉన్నది నీ చుట్టూ ఎదురుతుంది అంటాడు. అలా చూసుకుంటే చాలా పాటలు ఉంటాయి లోకంలోని పాటలు. మన పాట ఎలా ఉన్నాయంటే, హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంతయు నాకు గుర్తులేదు పాట. మరి ఇప్పుడు పాటలు దీనికి లేదండి. అలాగే ఉంటాయి. శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేరంట, గొప్ప వైద్యుడు కూడా కనిపెట్టలేరంట దాని ఊహ అంతయు. ఇలాగ పాటలో పాడుకున్నప్పుడు ఏముందంటే, ఆ పాటలో కొంతమంది అర్థం చేసుకుంటారు, హృదయం అంత బాగుంది, ఎంత చెడిపోయిందా. కొన్ని పాటలు వినటం కూడా మారే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కొన్ని పాటలు వినటం కూడా మార్చారు. చదువన్నా, ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు మీరు హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపని. ఇంకా మరియు మాట చేతగా గాని స్త్రీ చేతగా గాని మీరేం చేసినాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చాలు. మనం ఏం చేసినా, పాట పాడినా, ఆయన మాట చెప్పినా, మన పాట పాడిన ఆయన మాట చెప్పినా
ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం ఏం చేసినా సమస్తమైన విధములైన జ్ఞానం ద్వారా నేర్చుకోవడం, అన్ని నేర్చుకోవాలి. పాటలు నేర్చుకోవాలా. కొంతమంది పాటలు పాడాలంటే భయపడతారు, వణిగిపోతారు, అమ్మో నేను పాడలేనే అని. ఉంటుంది, తప్పులు పోతాయి, భయం వస్తుంది. స్టేజ్ మీద వచ్చి పాట పాడాలంటే భయం ఉండిద్ది. నేను కూడా చాలాసార్లు భయపడతాను, ఇప్పుడు కూడా భయపడతాను కొంచెం పాటలు పాడాలంటే. కొంచెం భయం ఉంటుంది. అంతమంది చూసినప్పుడు ఒకసారి స్టేజ్ మీద వచ్చేసరికి భయం ఉండేది కొంతమందికి పాట పాడాలంటే. కానీ కొంచెం దేవుని సహాయం అడిగి ధైర్యం తెచ్చుకొని మనం మాట చెప్పాలన్నా పాట పాడాలన్నా దేవుని సహాయం కోరాలా, వచ్చి పాడాలి, నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కానీ నేర్చుకోకపోతే ఎట్టాగా? పాటలు నేర్చుకోవాలా. చదువురాని వాళ్ళు అన్నయ్య చూడు, నా శివరాన్ని చూసినప్పుడు అప్పుడప్పుడు అన్నయ్య ఈ పాటలో చూడకుండా పాడతాడు, చూసే తప్పులు పాడతాడు. నేను కొన్ని పాటలు చూసే తప్పు పాడతాను, నేను కొన్ని చూడకుండా పాటలు పాడాలని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం ఉండింది. కొంతమంది పాట బుక్ లేకుండా ట్రాక్ మీద చూడకుండా పాడేస్తా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. నేను కూడా ఇట్లా పాడాలి అనిపిస్తుంది, కానీ పాడలేను అంట. అలా ధైర్యం తెచ్చుకోవాలి, పాడాలి, అందరూ నిలబడాలని కోరుకుంటూ, మరి అందరం కూడా పాటలు పాడాలంటే దేవుని మహిమపరచాలి, ఆత్మను రక్షించాలి. ఇది మైండ్ సెట్లో పెట్టుకొని పాటలు నేర్చుకుందాం, పాడదాం. మీకు కూడా ఆలోచన వస్తే మీరు కూడా పాటలు రాయండి, మొదలు పెట్టండి. పాటలు రాయండి, ఏదో ఒక పాట రాయండి, ట్యూన్ కట్టండి, ఆలోచించండి, పాటలు రాయండి. పాటలు రాయడం చాలా వరం అండి, దేవుడిచ్చిన వరం అది. అది అందరికీ దక్కదు, అది కొంతమందికే. వాక్యాలు చెప్పమంటే చాలా మంది గంటల తరబడి చూస్తారు, కానీ పాటలు రాసి దాన్ని ట్యూన్ కట్టి పాట పాడేటువంటి అందరికీ అది కుదరదు. కాబట్టి మీ అందరూ కూడా పాటలో బాగా పాడాలని, దేవుని మహిమపరచాలని, పుణ్యాత్మ రక్షించి కొందరైనా మనం దేవుని సన్నిధికి తేవాలని ప్రభుపేట మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిట్లుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు చూస్తున్నాయన తండ్రి. అదుపుని నన్ను 10 నిమిషాలు నిలబెట్టుకుంటాను. నీ పిల్లలకు మాటలు ఇప్పించిన విధానం బట్టి నీకు వందనాలు చూస్తున్నాయన. అయ్యా, నేను మాటలు విడిచిపెట్టక నీ మాటల ప్రకారం జీవించుటకు కృప దయచేయండి, సహాయం చేయండి. అయ్యా, హృదయం అంతటితోనైనా నీ గురించి పాటలు పాడచ్చు. అయ్యా, సమాజ మందిరంలో తండ్రి నేను నీ గానాలు చేయొచ్చు. అనేక మందిని తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించుటకు మాకు తగిన జ్ఞానాన్ని, శక్తిని మా దయచేస్తారని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని క్రీస్తు నామములో మీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.